పాపారావు గారు, నివేదికలు మాయం చేసినంత మాత్రాన ప్రజలు వాస్తవాలకు దూరంగా పోతారా? ఫ్యాక్ట్స్ తెలియకుండా పోతాయా? ప్రభుత్వం వాస్తవాన్ని మభ్యపెట్టేయడం సాధ్యం అవుతుందని భావించాలా అసలు? అంటే ఉష్ట్రపక్షి ఇసుకలో తలబెట్టి ఎవరు తనను చూడలేదు అనుకోవటం, అలాగే పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవరు తనను చూడలేదు అనుకోవటం లాంటిది ఇది కూడా. ఎందుకంటే ప్రపంచానికి అంతటికీ స్పష్టంగా అర్థమవుతుంది, వాళ్ళకి తెలియట్లేదంటే దే ఆర్ లివింగ్ ఇన్ ది ఓన్ మేక్ బిలీవ్ వరల్డ్. వాళ్ళ సొంతంగా వాళ్ళు సృష్టించుకున్న ఒక భ్రమల ప్రపంచంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు బతుకుతున్నారు. కాంగ్రెస్ పునాదులు కదిలిపోతున్నాయని, కాంగ్రెస్ పార్టీ సమూలంగా పెకిలించవేయబడుతుంది తెలంగాణలో అని. ఈ రోజు ఎవరిని కదిలించినా కాంగ్రెస్ 20 ఏళ్ల తర్వాత, నేను ఈ మధ్యవర్తంలో మాట్లాడుతా, 20 ఏళ్ళు పట్టుతుంది మళ్ళీ కాంగ్రెస్ రావడానికి. నేనంటే ఆయన విమర్శిస్తున్నాడు కాంగ్రెస్ రావటం. ఆయన 20 ఏళ్ళు పట్టుతుంది కాంగ్రెస్ రావడానికంటే అతను ఇంకో మాట అన్నాడు, 20 కాదంటే ఎప్పటికి రాదు కాంగ్రెస్ తెలంగాణలో. అది పరిస్థితి. ప్రజలు ఆ స్థాయిలో నిర్ధారణకు వచ్చాడు. అట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు తప్పు మీద తప్పు చేసుకుంటా ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అణుయుద్ధం జరిగిన ఒక విధ్వంసం, అదే కనీ విని ఎరుగని విధ్వంసం కింద ఈరోజు తెలంగాణ ఉంది. అట్లాంటి విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి కోలుకోవాలంటే ఎట్లాంటి అసాధారణమైన రేపు పొద్దున చేయాల్సి వస్తుందో. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తొందరగా వదిలిపోతే అంత మంచిదని జనాలు ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. జనాల్లో కూడా ఉంది అది. ఈ అబద్ధాల క్రమంలో వీళ్ళు చేస్తున్న నిర్వాకాల్లో తెలంగాణ ప్రభుత్వానికి గతంలో వచ్చిన ఆదాయం కూడా ఇప్పుడు రావట్లా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆదాయం పెరుగుతూ వచ్చింది నిత్యం. ఈరోజు ఆదాయం పడిపోతుంది. దీన్ని మళ్ళీ నిలబెట్టాలంటే అసాధారణమైన కృషి. బహుశా కేసీఆర్ గారు తప్పితే ఎవరు అట్లాంటి కృషి చేయగలిగిన మనిషి తెలంగాణలో నాకు తెలిసి అయితే రాజకీయవేత్తలు మరి నాకెవరు కనపట్టాలా. కాబట్టి అసాధారణమైన మళ్ళీ పునరుత్తేజపరిచి తెలంగాణని దాని కాళ్ళ మీద దాన్ని తిరిగి నిలబెట్టగలిగేది బహుశా ఆయనకున్న బ్రెయిన్, ఆయనకున్న ఆలోచన తప్పితే వీళ్ళు చేస్తున్న విధ్వంసానికి మామూలు మనుషులు అయితే రేపు పొద్దున్న తట్టుకోలేరు.